హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున గోల్డ్ గార్డెన్ అవార్డు ఇస్తున్నారన్నమాట హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దానికోసం బయలుదేరుతున్నాను. ఆ అవార్డు ఫంక్షన్ అంతా ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ వాచ్. దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వారు ఇస్తున్నటువంటి అవార్డ్ సెరమనీలో ఉన్నాము. 8th గార్డెన్ ఫెస్టివల్, 2nd అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్. సో దీనికి సంబంధించి మీకు అన్నీ చూపిస్తాను. I request them all to please be on the dais. పూసింది నైలు నది నీకు తల స్నానమైంది గంగా నది. తైలాలు పూసింది నైలు నది నీకు తల స్నానమైంది గంగా నది. గంధమే పూసిందవో ముందుగా యంగు, గంధమే పూసిందవో ముందుగా యంగు. గండాలలో రంగు రంగు పూలు కట్టుకొని నన్ను నైలు, గండాలలో రంగు రంగు పూలు కట్టుకొని నన్ను నైలు. సులువైన He'll be coming very soon, and my colleagues from Ministry of Agriculture, Shri Bharat Bhushan ji, Deputy Secretary from Rashtrapati Bhavan. Country, but this is a special land, a special premises. While performing here, they were full of proud. అందుకనే ఉద్యాన శాఖ ప్రతి సంవత్సరం కూడా స్పర్ధయా వర్ధతే విద్య అంటూ మీలో పోటీతత్వాన్ని పెంచడం కోసం ఊంబు టు టూంబ్ అంటారు కదా, అలాగా అన్ని రంగాలలో కూడా మీకు మీ అలంకరణని, మీ మేధస్సుని, మీరు పడుతున్న సేద్యపు తపనని గమనించి ఇలా ఇక్కడ పోలెడు షీల్డ్స్ని ఇంకా చాలా సర్టిఫికెట్స్ని అందిస్తోంది. ఈనాటి గార్డెన్ ఫెస్టివల్ 8వ గార్డెన్ ఫెస్టివల్ మరియు 2వ పెరటి తోటల కార్యక్రమానికి ఫెస్టివల్కు పండగకు వచ్చేసిన రాష్ట్రంలోని వివిధ ప్లేస్ల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన అందరికీ హార్టికల్చర్ తరఫున, ఉద్యాన శాఖ తరఫున స్వాగతాభినందనం తెలుపుతూ, ఈరోజు ఎప్పుడు లేనిది మనం 8 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంను నిర్వహించుకుంటున్నాం. ఈ గార్డెన్ ఫెస్టివల్ను పోయిన సంవత్సరం 2024వ సంవత్సరంలో జరిగిన గార్డెన్ ఫెస్టివల్కు అత్యధికంగా ఎంట్రీస్ రావడం జరిగింది. 404. అంటే ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోతూ లాస్ట్ ఇయర్ 404 ఎంట్రీస్ రావడం జరిగింది. దీనిలో 71 వచ్చేసి మిద్దె తోటల నుంచి, మిగతా 300 చిల్లర గార్డెన్ ఫెస్టివల్ నుంచి 2 ఎకరాల నుంచి 90 ఎకరాల వరకు మెయింటైన్ చేస్తున్న సంస్థలైన కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలైన రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి లాస్ట్ ఇయర్ ఈ కార్యక్రమంను అత్యధిక సంఖ్యలో పాల్గొన్నందుకు మీకందరికీ మా ఉద్యాన శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా గార్డెన్ లవర్స్ అంటే మేము హార్టికల్చర్లో చేరినప్పుడు
మేము కూడా అదే చాలా సంతోషంగా పడ్డాము. ఎందుకంటే పండ్లు, పూలు, కూరగాయలు మావి పండ్లు కానీ, పూలు కానీ, కూరగాయలు కానీ ఎప్పుడు ఒక వ్యక్తి ఏదైనా బాధలో ఉన్నా కూడా ఆనందానికి అందిస్తాయి. థ్యాంక్ యూ అండి. Good evening to all the participants, all my JDs on the dais, as well as all the departmental officers and most important the awardees here. Thank you for coming on a short notice. Already briefగా రమాలక్ష్మి గారు చెప్పడం జరిగింది. బ్రీఫ్గానే ఉంటే బాగుంటుందని యాంకర్ గారు కూడా చెప్పారు. సో ఐ విల్ ఆల్సో కీప్ మై స్పీచ్ ఇన్ ఎ వెరీ బ్రీఫ్ మేనర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ఈ టెర్రస్ గార్డెన్స్ కానివ్వండి, అర్బన్ ఫార్మింగ్ కానివ్వండి, ఇవన్నీ మీ వల్లే ఇంతవరకు అంటే దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 1,25,000 స్క్వేర్ మీటర్స్లో మన అర్బన్ ఫార్మింగ్ చేస్తున్నామంటే అదంతా కూడా మీ సహకారమే. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఫర్ దిస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు అప్లాస్ ఫర్ యువర్ సెల్ఫ్ బికాస్ యూ ఆర్ ద winners here, and because of you Telangana has got this opportunity of uniqueness that terrace garden is very famous in Telangana and across the India also. So ముఖ్యంగా ఆల్రెడీ రమ గారు చెప్పినట్టు ఇది 8వ వేదిక ఈరోజు మీ అందరితో పంచుకోవడం. అదేవిధంగా అర్బన్ ఫార్మింగ్కి సంబంధించి 2వసారి మనం కలుసుకోవడం జరుగుతుంది. సో దీనిలో ఆల్రెడీ ముందుగా చెప్పినట్టు ఆల్మోస్ట్ 408 అప్లికేషన్స్ హ్యావ్ కమ్. ఎవరికి గోల్డ్ మెడల్ ఇవ్వాలి, ఎవరికి సిల్వర్ మెడల్ ఇవ్వాలనేది పెద్ద ఛాలెంజ్ మాకు ఫేస్ కావడం జరిగింది. ఇంకా నా తోటి మొక్కల ప్రేమికులందరికీ కూడాను శుభాభివందనాలండి. ఈరోజు ఎంతో ఆనందంగా అవార్డ్స్ తీసుకోవడానికి వచ్చిన మీ అందరికి కూడా కంగ్రాట్స్ తెలియజేస్తున్నానండి. అసలు మనకి ఎంకరేజ్మెంట్ అనమాట. మనం గార్డెన్ పెంచడం వేరు, మొక్కలు పెంచుతున్నాం, ఎంతో ఈళ్ళు తీసుకుంటున్నాము. కానీ గవర్నమెంట్ తరఫున మనకి ఈ అవార్డ్స్ ఇవ్వడం మూలంగా నౌ ఐ యామ్ విత్ కర్నల్ దూబే గారు, చీఫ్ ఇంజనీర్. సో మేమిద్దరము చాలా ఉత్సాహంగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారాలండి. అలాగే ఇక్కడున్న ఉద్యానవన పంటల వేదిక మీద పెద్దలందరికీ పెంచి ప్రకృతికి బహుమతిగా ఇద్దాం. ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు. నా మనవడు అడిగేవాడు, అమ్మమ్మ ఏ చెట్టు నుంచి మనకి బియ్యం వస్తాయని. కాబట్టి రాబోయే జనరేషన్ అలా అడగకుండా ఉండాలని కోరుకుంటూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ ఇక్బాల్ ఖాన్ గారు ఇందాక పేరిచ్చారు. క్లుప్తంగా एवरीबॉडी मैं मौलाना आज़ाद उर्दू यूनिवर्सिटी से प्रोफेसर हूँ पार्सिलिंग डिपार्टमेंट का. मैं ये एक वर्ड मैडम डायरेक्टर मैडम से कहना चाहता हूँ कि रूम टेम्परेचर भी कम हो जाता है. इवन लोगों के पास वक्त है नफरत के वास्ते, जब से हयत कम है मोहब्बत के वास्ते. ద్వేషించడానికి మన దగ్గర సమయం ఉంది, ప్రేమించడానికి సమయం లేదు అంటారు. అలా ద్వేషాలు మానుకోవాలి, అందరినీ ప్రేమించాలంటే మనం ఉద్యాన రంగంలోకి రావాలి, మొక్కలతో ఫ్రెండ్షిప్ చేయాలి. మరి ఇప్పుడు మనకి సేంద్రియ ప్రకృతి కిచెన్ గార్డెన్ నుంచి ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసి ప్రొఫెసర్ జయశంకర్ ట్రోఫీని గెలుచుకున్న భువనగిరి నుంచి వచ్చిన బాలరెడ్డి గారు మన మధ్య ఉన్నారు. వారు 2 నిమిషాలు మాట్లాడతారు. 6 ప్లాట్లలో వివిధ ప్లాట్లలో వాళ్ళతోని కన్విన్స్ చేసి అక్కడ నేను ఈ సేంద్రియ ప్రకృతి కిచెన్ గార్డెన్ని మేము డెవలప్ చేయడం జరిగింది. నేను గత 3 సంవత్సరాల నుంచి భూమి ఎప్పుడు అమ్మకపు సరుకు కాదు, భూమి ఎప్పుడు మన అమ్మలా చూసుకుంటే భవిష్యత్ అంతా మనదే అన్నారు వీరు. ఇప్పుడు ఎలియన్ గ్రూప్ నుంచి ఎలిజబెత్ గారు మాట్లాడతారు. వేదికను అలంకరించినటువంటి కమిషనర్ మేడం గారికి, డైరెక్టర్స్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, అందరికీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో నాకు ఒక స్పెషల్ అనుబంధం ఉంది.
నేను ఈరోజు ఇక్కడ నిల్చుండి ఎంత మంచిగా మాట్లాడగలుగుతున్నానంటే నా వెన్నంటి నన్ను ఎంతో ప్రోత్సహించింది డిపార్ట్మెంటు. నాకు లాస్ట్ టైం కూడా ఇక్కడ గోల్డ్ గార్డెన్ అవార్డు తీసుకున్నాను. అలాగే ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి. అవార్డు తీసుకున్న ప్రతి వేదిక మీద కూడా నేను డిపార్ట్మెంట్ని తప్పకుండా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే డిపార్ట్మెంట్ నన్ను అంతంగా కాలేజీలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా నన్ను పిలిచి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమనేవాళ్ళు. ఎందుకంటే ఈ మొక్కలు పెంచడం అనేది ఇందాక అందరూ మాట్లాడారు, మనకి చాలా మంచిది. ప్రకృతికి ఎప్పుడు మనం మేలు చేసేవాళ్ళుగానే ఉండాలి. చెట్లు అవి నరకకూడదు. అవి చిన్నప్పుడన్నీ మనం నేర్చుకున్నాము. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే మనం పండించిన పంట మనకి ఎంతో కొంత ఇన్కమ్ ఇచ్చేదిగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంతో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా పనిచేస్తారు, హౌస్ వైఫ్స్ పనిచేస్తున్నారు ఈ మిద్దె తోటల మీద. వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ మనం క్రియేట్ చేసేలాగా ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఏదైనా కానీ ఫ్రీగా ఇవ్వకూడదండి. ఫ్రీగా ఇచ్చినప్పుడు దాని విలువ ఎవరికి తెలియదు. దానికి ఎంతో కొంత విలువ మనం పెట్టినప్పుడే దానికి విలువ అనేది ఉంటుంది. అది ఖచ్చితం. ఎందుకంటే ఉచితంగా ఇచ్చింది వాళ్ళు ఏం పెద్ద బాగా ఏం పట్టించుకోరు. దానికి ఎంతో ఉంది. ఇప్పుడు బంగారం ఉంది, ఎంత చక్కగా చూసుకుంటారు, బికాజ్ దాని వాల్యూని బట్టి. అలాగే ప్రతి దానికి ఒక వాల్యూ అనేది క్రియేట్ చేయాలండి. అప్పుడే దానికి విలువ. ఉచితంగా ఏది ఇవ్వద్దు. ఎందుకంటే అందరూ కొనుక్కోగలిగిన వాళ్ళు ఉన్నారు. డబ్బు లేని వాళ్ళు ఏం చేయట్లేదు. మిద్దె తోట చేస్తున్నారంటే ఇవాళ రేపు ప్యాషన్ అయిపోయింది. చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు దాని మీద. సో ఫ్రీగా ఏది ఇవ్వద్దని నేను మనవి చేస్తున్నాను సభాముఖంగా. ఎందుకంటే చాలా నర్సరీ పీపుల్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళకి మనం ఉపాధి కల్పించాలి. దీన్ని నేను ఉపాధి రంగంగా కూడా ఎంచుకున్నానండి. మిద్దె తోటలకి సర్వీస్ ఇవ్వడం కానీ, టెర్రస్ గార్డెన్ సెటప్స్ చేయడం కానీ, అలాగే పాటింగ్ సాయిల్ ఆర్గానిక్ వీళ్ళు తయారు చేసి ఇవ్వడం కానీ, ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు నేను ఇన్కమ్ సంపాదించుకోవడంతో పాటుగా ఒక 10 మంది ఇన్కమ్ సంపాదించుకునేలా చేయగలుగుతున్నాను. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వాళ్ళందరూ చెప్తారు నా దగ్గర పనిచేసే వాళ్ళు, మా మేడం వల్ల నేను భోజనం తింటున్నాను, ఈరోజు మా మేడం ఈ డబ్బులు నాకు ఇచ్చిందని. ఆ సాటిస్ఫాక్షన్ మటుకు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. ఇంకా ఏంటంటే ఈ అవార్డు నేను తీసుకోవడంతో పాటు నేను ఎలీస్ వరల్డ్ అనే గార్డెన్ గ్రూప్ని కూడా రన్ చేస్తున్నాను. అక్కడ సలహాలు అవన్నీ కూడా నాలెడ్జ్ అంతా ఫ్రీగానే షేర్ చేస్తాను. అయితే నేను కొంతమందితో మా మెంబర్స్తో కూడా పెట్టించాను అప్లికేషన్స్. వాళ్ళకు కూడా గోల్డ్ గార్డెన్ అవార్డు వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఈ డిపార్ట్మెంటు మేడమ్స్ అందరూ సార్స్ కూడా ఈ ఎంకరేజ్మెంట్ ఇలాగే ముందుకు తీసుకువెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. నాకు ఎంత మంచి పేరు వచ్చిందంటే డిపార్ట్మెంట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. By state government undertaking, first award goes to Raj Bhavan. Balakrishna Rolling Company, Pragati Exotica Nursery. దోదేపూడి బాలకృష్ణ రోలింగ్ కప్ని అందుకోవడానికి వచ్చారు. జీవి కుమారి ట్రోఫీని అందుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిపాటి రాఘవయ్య మెమోరియల్ రోలింగ్ కప్ తీసుకోవడానికి వేదిక మీదకి వచ్చారు. ఇన్ఫోసిస్ టెక్నికల్ ట్రెడిషనల్ మలబార్ గ్రీన్స్ వచ్చేసారు. సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్, వైకుంఠధామ మల్లాపూర్ పార్క్, వైకుంఠధామ మల్లాపూర్ పార్క్. అందరి చేతుల్లో బతుకమ్మలాగా ట్రోఫీ పట్టుకొని ఎంత విజయ దరహాసంతో నిలబెట్టారు. మరి మీరు చప్పట్లు కొట్టాలండి. అన్ని నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. కేటగిరీ 1 ప్రిస్టేజ్ ఆర్కిడ్స్ మామిడిపల్లి శంషాబాద్. ముందండి ఫస్ట్ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ప్రైజ్ అవార్డు కే ధనలక్ష్మి. అర్బన్ ఫార్మింగ్ పెట్టేసుకున్నాను. హెచ్జీ పెట్టింది నేనే. కే ధనలక్ష్మి అర్బన్ వెజిటబుల్ ఫార్మింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకున్నారు. ఫస్ట్ ఫార్మర్ ధనలక్ష్మి ఫస్ట్ మాట్లాడారు. అది ఎవరు మార్చలేరు. కే ధనలక్ష్మి గారు అర్బన్ ఫార్మింగ్ లో అవార్డు తీసుకున్నారు. డైరెక్టర్ గారు జాయింట్ డైరెక్టర్ గారు మధ్యలో నిలబడి ఫోటో తీసుకున్నారు. గోల్డ్ ఆసిఫ్ నగర్ చిత్ర రఘురామ్ గోల్డ్ అండి. పద్మిని అండి గోల్డ్. రమాదేవి దాసరి రమాదేవి. షణ్ముఖాంబ ఏమండి కోట ఎలిజబెత్ నాగకుమారి లత కోచ్ మంచి లక్ష్మి షేక్ నూర్ జహాన్. తర్వాత చిత్ర రఘురామ్ గారు, పద్మిని, దాసరి రమాదేవి,
షణ్ముఖాంబ. మీ పేరమ్మా? షేక్ నూర్ జహాన్ గారు సిద్ధంగా ఉన్నారు. షేక్ నూర్ జహాన్ గారు, షేక్ నూర్ జహాన్ గారు. నెక్స్ట్ చిత్ర రఘురామ్ గారు సిద్ధంగా ఉన్నారు. చిత్ర రఘురామ్ గారు సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ పద్మిని గారు. రమాదేవి గారు అవార్డు తీసుకుంటానికి వెళ్తున్నారు. ఉన్నది వాస్తవంగా చెప్పాను సార్. దాసరి రమాదేవి గారు. అయ్యో, దాసరి రమాదేవి గారు అవార్డు తీసుకుంటానికి వెళ్ళారు. ఇప్పుడు శ్రీమతి ఎం పద్మిని గారు, శ్రీమతి ఎం పద్మిని గారు రెడీగా ఉన్నారు. నెక్స్ట్ షణ్ముఖాంబ గారు, కోట ఎలిజబెత్. షణ్ముఖాంబ గారు వచ్చారు. నాగకుమారి, లత, కూసుమంచి, కమల, బొప్పారావు. మల్లవరపు లతా కృష్ణకుమారి. మీ డిపార్ట్మెంట్ కి అంకితం చేసేస్తున్నాను. అవార్డు తీసుకుంటున్నారు నాగకుమారి గారు. నెక్స్ట్ లతా గారు, నాగకుమారి గారు, లత కృష్ణమూర్తి గారు. కంగ్రాట్స్. మతాంచరు అమ్మ. హాయ్ అండి. ఒకసారి మళ్ళీ చెప్పరా? ఫేస్ గుర్తుంది, పేరు గుర్తులేదు. లక్ష్మి. కూచమంచి లక్ష్మి గారు రావాల్సిందిగా కోరుతున్నాను. కమల కొప్పరపు. నెక్స్ట్ కమల కొప్పరపు. ఓకే, అత్తయ్య వచ్చారా? రాజశ్రీ రవికాంత్ గారు. కమల కొప్పరపు అమ్మ అవార్డు తీసుకుంటానికి వచ్చారు మనవరాలితో సహా. కూచమంచి లక్ష్మి గారు అవార్డు తీసుకుంటానికి వచ్చారు మనవరాలితో సహా. చిన్న పాప ముందుగానే అవార్డు కొట్టేసింది. కమలా కొప్పరపు. రాజశ్రీ రవికాంత్ గారు. మల్లవరపు లతా కృష్ణకుమారి గారు. ఇస్తారనుకుంటా. గొర్రెపాటి బ్రహ్మయ్య. మౌనికా రెడ్డి గారు అవార్డు తీసుకుంటానికి వస్తున్నారు. గొట్టిపాటి బ్రహ్మయ్య, మహమూద్ అబ్దుల్ మజీద్, ప్రశాంతి చౌదరి. ప్రశాంత్ చౌదరి గారు. సుజన గారు ఇప్పుడు అవార్డు తీసుకుంటానికి వస్తున్నారు. గొర్రెపాటి బ్రహ్మయ్య గారు. కంగ్రాచులేషన్స్. అవార్డు చూడండి, యాహూ అంట. వీడికి అప్పుడే అవార్డు తీసుకునేంత బలం. చిన్న బాబుతో సహా అవార్డు తీసుకున్నాడు. వాడు గంతులు వేసేస్తున్నాడు. ప్రశాంతి చౌదరి. నెక్స్ట్ అబ్దుల్ సలీం. నెక్స్ట్ లక్ష్మీనారాయణ గోగినేని. సలీం గారు వచ్చారా? మంజుల, జీ మణి, శాంతి. ముల్లా శివ పార్వతి గారు, ప్రశాంతి గారు, సరోజినీ దేవి, ప్రమీల, రామం. మధుమతి గారు. సుకేషిని తర్వాత ముల్లా శివ పార్వతి, ప్రశాంతి, సరోజినీ దేవి, ప్రమీల, రామం, గీత. మధుమతి గారు అవార్డు తీసుకుంటున్నారు. చూడండి. నెక్స్ట్ రాధిక గారు అవార్డు తీసుకోబోతున్నారు.
నెక్స్ట్ సుకేష్ని అవార్డు తీసుకోవడానికి వచ్చారు ముల్లా శివపార్వతి అమ్మ ఆగండి. అవార్డు తీసుకోవడానికి వస్తున్నారు. ప్రశాంతి, నెక్స్ట్ ప్రశాంతి, తర్వాత సరోజినీ దేవి, ప్రమీల, రామం. ప్రశాంతి నెక్స్ట్, ప్రశాంతి నెక్స్ట్ సరోజినీ దేవి, డి సరోజినీ దేవి. హాయ్ ఎలిజబెత్ గారు. సరోజినీ దేవి. రామం గారు, వివి రామం గారు, సిహెచ్ గీత గారు, సిహెచ్ గీత గారు. నెక్స్ట్ జయంతి గారు. గీత గారు అవార్డు తీసుకుంటున్నారు. జయంతి లేరమ్మా. మోహన్ మాటేటి. జయంతి గారు ఉన్నారమ్మా. మోహన్ గారు ఎలా తిరగండి. జయంతి మోహన్ మాటేటి గారు అయిపోయింది. మంజుల గారమ్మా. జీ శీతల్ కళ్యాణం. ఎన్ఎస్ లక్ష్మీ బాచుపల్లి. ఇక సిల్వర్ అండి, అర్బన్ ఫార్మింగ్ సర్టిఫికెట్ అవార్డ్స్ సిల్వర్ లో తేజాస్ నందలాల్ పవర్ ఐఏఎస్ గారు తీసుకుంటున్నారు. ఐడిఓసి క్యాంప్ ఆఫీస్ వనపర్తి మరికుంట నుంచి వచ్చారండి మిసెస్ యాసిన్ అలీ రోలింగ్ ట్రోఫీని. తేజ ఇక శెట్టి, శ్రీదేవి పెట్ శెట్టి, శాంతిశ్రీ, శైలజ, సూర్యవచ్చుల. శాంతిశ్రీ ఉన్నారా అమ్మా? శైలజ, సూర్యవచ్చుల ఉన్నారా? కంచర సుభాషిణి, శ్రీదేవి ఇలా తిరగండి. అమ్మ సూర్యవజ్జల. అమ్మ మీ పేరు? సరోజ్ గారు. మీ పేరు? సరోజ్ గారు. ప్రవీణ, నారాయణిందిర, రాధారా పెట్శెట్టి, సునీతల. ప్రవీణ గారు, నారాయణిందిర, రాధారాణి ఉన్నారా? రెడీ ఉన్నారమ్మా? ఉన్నారమ్మా అవార్డు. నెక్స్ట్ హరినాథ్ గారు, తర్వాత స్రవంతి కొండి, స్రవంతి కంది అమ్మ, స్రవంతి కంది అండి. ఏ లేదు, శారదాంబ అండి, ఎన్ శారదాంబ. సుధారాణి అండి. హేమలత గారు రెడీ ఉండాలి. డి పద్మావతి గారు, 16 డి పద్మావతి గారు. ప్రియదర్శిని తీసుకుంటున్నారు పద్మావతి గారు, 378 ఎంట్రీ నెంబర్. ప్రియదర్శిని అయిపోయింది. కేటగిరీ 1 జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్.
landscape gardens maintained by private companies, private institutions above 9. CTG group అండి. CTG టీం వస్తానంటున్నాడు. CTG group రావాల్సిందిగా కోరుతున్నాం. నేను నిలుసుకోవాలి. CTG గ్రూప్ అందరూ ఫోటోలకు వచ్చేస్తున్నారు సర్టిఫికెట్స్ తీసుకొని. CTG గ్రూప్ ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం. ఫోన్ మా హస్బెండ్, ఆయనకి కూడా ఒక్కసారి చాలా సపోర్ట్ చేస్తాడు ఆయన, అందుకని. మేడం మోహన్ గారు పట్టుకో నేను కదా మేడం. మీరు లేరు, తను ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మేడం. వీడియో ఎందుకు పెట్టారు? మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము ఎదురుంటాను. అంతవరకు సెలవు, బాయ్.